రైతులా దేవునికి వందనాలండి. మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరి మన యొక్క ఎం రమేష్ బాబు గొర్రెపిల్ల స్వరము అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేకమైనటువంటి వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు, దేవుని యందు బలపడుతూ ఉన్నారు. అందు నిమిత్తము మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనము బైబిల్ లేఖనాల నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రియులారా, 7వ అధ్యాయము 21వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. అయితే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటాం. దేవుని యొక్క మందిరానికి వస్తున్న మనము, దేవుని విశ్వసిస్తున్నటువంటి మనము దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం? దేవుని రాజ్యానికి చేరే వారిగా మనం ఉన్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా వింటున్నాం అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈ యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా, అందరూ కూడా ఏం చేస్తూ ఉంటామంటే ప్రభువా ప్రభువా, నా దేవా, నా రక్షక, నా తండ్రి అని ఏం చేస్తుంటామంటే దేవుడిని మొర్ర పెడుతూ ఉంటాం. అయితే దేవుని లేఖనము మనకు సెలవిస్తూ ఉంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ ఏమనుకుంటున్నాం? నేను క్రైస్తవుడినే, నేను ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాను, నేను ఉపవాసం ఆచరిస్తూ ఉన్నాను, నేను దాన ధర్మాలు చేస్తూ ఉన్నాను, నేను కూడా క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాను అని మనం అనుకుంటూ ఉంటాం. లేదా చాలామంది సేవకులు ఏమనుకుంటూ ఉంటారంటే నేను అనేక ప్రవచనాలు నేను ప్రవచించలేదా, అనేక అద్భుత కార్యాలు నేను చేయలేదా, అనేక మంది కోసం నేను ప్రార్థించలేదా, అనేక ఆత్మలు నేను రక్షించలేదా అని ఏం చేస్తుంటామండి? గొప్ప సాక్ష్యాన్ని మనము ఈ లోకంలో ప్రకటిస్తూ ఉంటాము. అయితే బైబిల్ లేఖనం అంటుంది కదా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారయ్యా అంటే ప్రభువా ప్రభువా అని ఏం చేస్తారండి? యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఇలాగ ప్రభువా ప్రభు అని ప్రార్థించేవారు, లేదా నన్ను పిలిచేవారు, లేదా నా నామాన్ని స్మరణ చేసేవారు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి చేరండి? పరలోక రాజ్యంలో ప్రవేశింపరు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎక్కడికి వెళ్తాడండి? పరలోకంలో ప్రవేశిస్తాడంట. తండ్రి చిత్తము చేయువాడు ఎక్కడ ఉంటాడు? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడంట. ఐస్ గాడ్, దేవునికి వందనాలండి. ఎంత అద్భుతము! పిలిస్తేనో లేదా నేను ఏదో చేశానో, నేను భక్తి పరుని అంటే కాదు, కానీ ఎవరైతే క్రియలు చూపిస్తారో, ఎవరైతే పనులు చూపిస్తారో వారంట ఎక్కడ ఉంటారండి? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పేసి దేవుని లేఖనం సెలవిస్తుంది. 22వ వచనం, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఆ దినమందు ఏ దినమందండి? పరలోక రాజ్యము సమీపించేటువంటి సమయంలో, దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి సందర్భంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి సందర్భాల్లోనే ఈనాటికి కూడా దేవుని యొక్క రాకడికి సూచనలు కనబడుతూ ఉన్నాయి మనకు లోకంలో. మరి ఈ రోజున మనకి దేవుని యొక్క రాకడ సూచనలు కనబడుతూ ఉన్నప్పుడు మనము ఎలా ఉన్నామో అనే మాటను చూస్తున్నప్పుడు ప్రియులారా, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా 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 ప్రభువా, మేము నీ నామమును ప్రవచించలేదా, నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఏమంటారంట? చాలా మంది అంటుంటారంట, దేవా ప్రభువా నీ నామమున ప్రభువా మేము అద్భుత కార్యాలు చేయలేదా, నీ నామమున ప్రభువా మేము
ప్రవచించలేదా? నీ నామమున ప్రభువైన అనేక మంది మీకు పట్టినటువంటి దుష్ట శక్తుల నుండి, దెయ్యముల నుండి మేము విడిపించలేదా అని అనేక మంది నీ నామమును బట్టి మేము అద్భుత క్రియలను, సూచక క్రియలను మేము చేయలేదా దేవా అని మొరపెట్టినప్పుడంట ప్రభు అంటాడంట, ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రభు అంటాడంట, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను. ఏమంటున్నాడండి? నేను మిమ్మును ఎన్నడను ఎరగను అంటున్నాడంట. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పదును. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుడును. ప్రియులను ఆలోచన చేయాలి. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే తండ్రి చిత్తము ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే తండ్రి చిత్తానుసారంగా క్రియలు కలిగి ఉంటారో వారంటండి ఎలా ఉంటారంట? తండ్రి చిత్తము చొప్పున లేదా నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఇల్లు ఎక్కడ కట్టుకుంటారంట? బండ మీద కట్టుకుంటూ ఉంటారంట. ప్రైజ్ గాడ్, దేవునికి వందనాలండి. ఈ రోజున మనము కొన్ని విషయాల్లో అతిశయపడుతూ ఉంటాము. అయ్యో, నేను ఇంత ధనము కలిగిన వాడిని, అయ్యా నేను ఇన్ని బంగ్లాలు కలిగిన వాడిని, అయ్యా నేను ఇంత ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాడిని, నేను పై స్థాయిలో ఉన్నవాడిని అని మనం అనుకుంటూ ఉంటాం. నేను ఇల్లు ఎక్కడ కట్టుకున్నానో తెలుసా? 7 అంతస్తుల మేడను నేను ఇల్లుగా ధరించుకున్నాను, 7 అంతస్తుల మేడను నేను నిర్మించుకున్నానని చాలా మంది చెప్తారంట. అది వాళ్ళందరూ కాదు, కానీ ఎవరైతే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటారో వారు మాత్రమే ఎక్కడికి ప్రవేశిస్తారంటండి? పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, ఏమిటి ఆ బండ అని మనం ఆలోచన చేస్తే ఆ బండే నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ బండే ఇశ్రాయేలుల జనాంగాన్ని తోడుండి నడిపించినటువంటి బండ. ఆ బండే ఈనాడు క్రీస్తు స్వరూపము. ఆ బండే ఈ రోజున సంగమునకు పునాది వేయబడింది కూడా ఆ బండ మీదే. ఈ బండ మీద తప్ప వేరొక పునాది ఎవరు కూడా వేయకూడదు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజున నువ్వు పునాది వేసుకున్నావు, ఈ రోజున నీ పునాది ఎలా ఉంది? నువ్వు బండ మీద నువ్వు ఇల్లు కట్టుకున్నావా? క్రీస్తు అనేటువంటి బండ మీద కాక నువ్వు ఇల్లు కట్టుకుంటే నువ్వేం చేస్తావో తెలుసా? తండ్రి చిత్తానుసారంగా దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు నడుచుకునేవాడిగా, మాట మాత్రమే కాదండి క్రియలు చూపించేవాడిగా నువ్వు ఈ రోజున దేవుని యొక్క మందిరంలో కానీ బయట ప్రపంచంలో కానీ కనబడేవాడిగా నువ్వు ఉంటావు. 1 కొరింథీ పత్రికలో కూడా ఒక మాట చూద్దాం చూడండి ప్రియులారా. 1 కొరింథీ పత్రికలో 14వ అధ్యాయము 29వ మాట మనం చూద్దాం చూడండి. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. ఏం చేయాలంట? ఇప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారంట ఏం చేయాలండి? ఆ ప్రవచించినటువంటి ఆ మాట్లాడినటువంటి మాటలను వివేచించాలంట. ఇది ఎంతవరకు వాక్యానుసారంగా ఉంది, ఇది ఎంతవరకు దేవుని బండ మీద కట్టుకునే విధంగా మనకి తోడ్పడుతుంది, నిజంగా దేవుని యొక్క బండ మీద మనం ఇల్లు కట్టుకుంటున్నామా లేదా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. 39వ వచనం అదే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 39వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. దేనికోసము మనం ఆసక్తితో అపేక్షించాలంటే, అయ్యా నేను అద్భుత కార్యాలు చేశాను, అయ్యా నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను అన్నట్టు కంటే దేనికోసం చెప్తున్నానంటే ప్రవచించుటకు ఆసక్తితో నండి అపేక్షించు వారమై మనము ఉండాలంట. భాషలతో మాట్లాడుటకు ఆటంకపరచుకుడి కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఎలా జరిగించాలంటండి? సమస్తము కూడా ఎలా ఉండాలంట? భాషలతో మాట్లాడే వారిని ఆటంకపరచకూడదంట. భాషలతో మాట్లాడే వారిని భాషల్లో మాట్లాడవలసిందిగా, భాషలను మాట్లాడుకోవలసిందిగా వారిని కొనసాగించిన వాళ్ళు కానీ వారిని అడ్డగిట్టుడు కానీ వారిని ఆటంకపరచుడు కానీ చేయకూడదని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉంది ప్రియులారా. అందుకనే చూడండి, సమస్తమును ఎలా ఉండాలంటే మర్యాదగా ఉండాలంటే సమస్తమును ఆ మర్యాదగాను క్రమము
క్రమముగాను జరగనివ్వాలంటే ప్రియులారా ఈ రోజున ఆలోచన చేయాలి. దేవుని మందిరానికి వస్తున్న మనము క్రమంగా ఉంటున్నామా? దేవునికి మందిరానికి వస్తున్న మనము సక్రమంగా మన ప్రవర్తన ఉంటుందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. నీవు కట్టుకునేటువంటి బండ మీదే అది ఆధారపడి ఉంటుంది. నోరు ఎలా మాట్లాడుతుందంటే అండి, హృదయంలో నింపబడిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట. నీ హృదయము ఏ విషయాలతో నింపుకున్నావో, నీ హృదయము కపటంతో నింపుకుంటే నీ యొక్క మాట తీరు కూడా కపటంగానే ఉంటది. లేదు, నీ యొక్క హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో నింపుకుంటే ఎలా మాట్లాడుతుందంటే దేవుని యొక్క వాక్యము విన్నట్టుగానే మనకే కనబడుతూ ఉంటుంది. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందండి. నాడు ఏం జరిగింది? లోకంలో చూస్తే క్రీస్తు వారి ప్రేమ కనబడట్లేదు. లోకంలో చూస్తే యేసు క్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తాన్ని గుర్తు చేసుకోవట్లేదు. లోకంలో చూస్తే ఆ కలువరి శిలువలో యేసు కాల్చినటువంటి పాప క్షమాపణ నిమిత్తము ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తము కనబడట్లేదు. కానీ లోకము దేని చేత నింపబడి ఉన్నది? లోకము దేని చేత విస్తరింపబడి ఉన్నది? లోకములో ఏమి ఉన్నది అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, లోకములోనంట అక్రమము విస్తరించి ఉన్నదంట. ఆలోచన చేయాలి. లోకము ఎలాగుందంటే అక్రమం చేత విస్తరించుట చేత అనేకులకు ఈ రోజున ప్రేమ ఏమైపోయిందండి? చల్లారిపోయిందంట. మొదటి ప్రేమ లేదు ఈ రోజున. మొదటిగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ ప్రేమతో అయితే దేవుని మందిరానికి వచ్చావో, ఏ ప్రేమతో అయితే దేవుని వాక్యాన్ని విన్నావో, ఏ ప్రేమతో అయితే దేవుని దాసులను నువ్వు గౌరవించావో, ఏ ప్రేమతో అయితే నువ్వు దేవుని దాసులను హక్కును చేర్చుకున్నావో, ఏ ప్రేమతో అయితే నువ్వు దేవుని దాసులకు విధేయత కలిగి ఉన్నావో, ఏ ప్రేమతో అయితే నువ్వు దేవుని యొక్క మాటకు సెలవుగావో, ఆ ప్రేమ నేటి కాలంలో ఏమైపోయింది అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఆ ప్రేమ ఈ రోజున ఏమైపోయింది అంటే చల్లారిపోయిందంట. మొదటి ప్రేమ లేదు ఈ రోజున. ఆలోచన చేయాలి. నువ్వు ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విన్నావు, నువ్వు ఎన్నోసార్లు దేవుని మాటకు విధేయత చూపించావు, నువ్వు ఎన్నోసార్లు నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగావు. అయ్యా నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వచ్చావంటే నీ అవసరాలు తీర్చుకునేవాడిగా నీవు దేవుని మందిరానికి వచ్చావు, కానీ నీ అవసరాలను దేవునికి తెలియపరచాలని వచ్చావు. కానీ దేవుని యొక్క మాట ప్రకారము నడవాలి, దేవుని మాట ప్రకారం నేను జీవించాలి అనేటువంటి వాడిగా ఈనాడు నీవు దేవుని సంఘంలో ఉన్నావా లేదో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈనాడు ఎలా ఉందంటే అక్రమము లోకములో విస్తరించి ఉన్నదంట. అక్రమము లోకములో విస్తరించి ఉన్నది కాబట్టి అనేకుల్లో ఈ రోజున ఏమి కనబడట్లేదయ్యా అంటే దేవుని యొక్క ప్రేమ కనబడట్లేదు. ఉందా ఈ రోజున దేవుని యొక్క ప్రేమ? చూపిస్తున్నావా ఈ రోజున దేవుని యొక్క ప్రేమ? ఆయన నీ కోసం నా కోసం ప్రేమ చూపించాడే, ఆయన నీ కోసం నా కోసం కలువరి శిలువలో యాగమైపోయాడే, ఆయన నీ కోసం నా కోసం ఆ యొక్క కలువరి శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కాచి ఉంచాడు అంటే అది కాదా రియల్ ప్రేమ? అది కాదా నిజమైన ప్రేమ? అదే ప్రేమను పొందుకున్న నీవు, అదే రక్తంతో కడగబడిన నీవు ఈ రోజున అక్రమం లోకంలో విస్తరించడం వలన ఏమైపోయారయ్యా క్రైస్తవులంటే? ఏమైపోయారండి? ప్రేమతో చల్లారిపోయారంట. ఒక్కొక్కసారి ఆలోచన చేయాలి. నీ జీవితము కూడా ఇటు రీతిగానే ఉందేమో, నీవు కూడా లోకంలో కలిసిపోయావేమో, నీవు కూడా అక్రమం చేయువారితో చేతులు కలిపావేమో, నీవు కూడా అక్రమం చేయువారి వైపే పరుగు తీస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవేళ నీవు కూడా అటు రీతిగానే ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీలో కూడా దేవుని ప్రేమ కనబడట్లేదు. నీలో కూడా దేవుని ప్రేమ ఏమైపోయిందంటే నీలో కూడా దేవుని ప్రేమ చల్లారిపోయిందని దేవుని యొక్క లేఖనాలు ఈ రోజున మనతో సూటిగా మాట్లాడుతున్నాయి. ప్రియుల గలతీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి గలతీ పత్రికను ఒకసారి చూసినట్లయితే 2వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనం, వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచు కొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేపాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై యూదుని వలె కాక అన్యజనుల వలె
ప్రవర్తించుచుండగా అన్య జనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఆలోచన చేయండి ఒకసారి. ఈ రోజున ప్రియ క్రైస్తవ జనాంగమా, దేవుని మందిరానికి వచ్చే నీవు నేనే, మొదటి ప్రేమ సల్లారిపోయిన నీవు నేనే, అక్రమం విస్తరించినటువంటి నీవు నేనే ఈ రోజున అన్యుల యొక్క క్రియలను, అన్యుల యొక్క ప్రవర్తనను ప్రవర్తిస్తుండగా నువ్వేమంటుంటావు? అన్యులు యూదుల వలె ప్రవర్తించాలి, అన్యులు యూదుల వలె లేదా అన్యులు క్రైస్తవుల వలె లేదా అన్యులు దేవుని ప్రేమను చూపించాలని నువ్వు అంటున్నావు. ఇదిగో సువార్త సత్యము చొప్పున నువ్వు క్రమంగా నీవే నడుచుకోవట్లేదు కదా. నీవే క్రమంగా నడుచుకోలేనప్పుడు, నీవే మాదిరి చూపించలేనప్పుడు, నీవే క్రియలు చూపించలేనప్పుడు నీవు మరీ అన్యుల దగ్గరికి వెళ్ళి నీవు కూడా మర్యాదగా ఉండాలి, నీవు కూడా క్రమంగా ఉండాలి, నీవు కూడా సత్యమును అనుసరించాలి, నీవు కూడా సత్యమును అనుసరించి నడవాలి, క్రీస్తు పోలికలోనికి రావాలి అని చెప్తే ఎవరు వింటారు ఈరోజు నీ మాట? నీవు నడుచుకున్నప్పుడు నీ సహోదరులు లేదా అన్య సహోదరులు, హైందవ సహోదరులు క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తు ప్రకారం నడుచుకోవాలి అంటే వారు నడుచుకుంటారా? నువ్వే అక్రమంతో నింపబడి ఉన్నావే, నీలోనే ప్రేమ లేదే, నీలోనే ప్రేమ చల్లారిపోయింది. ఈ రోజున ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 4:24లో ఇలా రాయబడి ఉన్నది ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సత్యము ప్రకారము క్రమంగా మనం నడుచుకోవాలి అంటే ఆ దేవుడు ఆత్మ అయిన దేవుడుగా మనము దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. ఆ ఆత్మ అయినటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటే, ఆయనను ఆరాధించేటువంటి మనుషులు కూడా ఎలా ఆరాధించాలి అంటే ఆయన కోరుకునే విధానం మనం గమనించాలండి. మనము కూడా ఎలా ఉండాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు నేను వేషధారి వలె ఉండకూడదు. ఈ రోజున ఆలోచించే ఒకసారి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రోజున దేవుని మందిరంలో నిలబడిన నీవు లేదా ఈ రోజున దేవుని మందిరంలో కనబడుతున్న నీవు ఎందుకు వస్తున్నావు? నిజంగా ఆత్మ దేవుడిని సత్యముతోనూ లేదా ఆత్మతోనూ ఆరాధించడానికి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? లేదా నీ యొక్క వ్యక్తిగత పనులను లేదా నీ యొక్క వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి, నీ అవసరానికి ఒక ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడానికి దేవుని మందిరానికి వస్తావా? అనేకుల్లో అక్రమం విస్తరించడం ద్వారా ఏం జరిగిందయ్యా అంటే దేవుని యొక్క ప్రేమ చల్లారిపోయిందంట ప్రియులారా, చల్లారిపోయిందంట ప్రియులారా. ఫిలిప్పీ పత్రిక, దేవుని యొక్క లేఖనాలను చూద్దాం మనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 3:16లో రాయబడినటువంటి మాట మనం చూస్తే, ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము, ఆయనను ఇప్పటి వరకు, నేటి వరకు, ఈ దినం వరకు మనకు ఏదైతే లభించిందో, ఏదైతే వాక్యమో అందించుకున్నామో, ఏదైతే వాక్యాన్ని మనం పొందుకున్నామో దాని ప్రకారమే మనము ఎలా ఉండాలంటే దానిని బట్టి మనము క్రమముగా నడుచుకుందాము. దేవుని మందిరం నుండి క్రమం ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు సత్యం ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే వాడికి ప్రేమ ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే వారికి క్రియలు ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఒట్టి మాటలతో కాదు, వేషధారణతో కాదు. దేవుడు సెలవిస్తున్నాడు, ఇప్పటి వరకు, నేటి వరకు, ఈ దినము వరకు, ఈ నిమిషం వరకు, ఈ క్షణం వరకు నీకు ఏదైతే లభించినదో దానిని బట్టి నీవు ఎలా ఉండాలంట? క్రమముగా నడుచుకోవాలి. మనుషులను బట్టి ప్రేమ మారిపోకూడదండి, ధనాన్ని బట్టి ప్రేమ మారిపోకూడదండి, నీ వ్యక్తిగత అవసరాలను బట్టి ప్రేమ మారిపోకూడదండి, నీ వ్యక్తిగత అవసరాల నిమిత్తము దేవుడు వాడుకోకూడదు. ఇప్పుడు వరకు నీకు దేవుడు దేనినైతే నీకు అనుగ్రహించాడో దానిని బట్టే ఎలా ఉండాలంట? దేవుని మందిరంలో క్రమముగా ఉండాలంట. ఆలోచన చేయాలి. ఈ రోజున నీలో, నాలో, నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఈనాటి వరకు క్రమముగా నడుచుకుంటున్నామా? ఆలోచన చేయాలి.
మరి క్రమంగా నడుచుకోవట్లేదు, అక్రమము విస్తరించి ఉన్నది. మరి అక్రమము విస్తరించడం వలన పాపము విస్తరించడం వలన పాపము పోవాలి. మరి పాపము పోవాలంటే ఏం జరగాలి? ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత భాగం యెహోవాకి అర్పణ తేగా, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టినటువంటి వాటిని, కొవ్విన వాటిని కొని తెచ్చి యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఈ మాటలను మనం చూస్తున్నప్పుడు దేవుడికి అర్పణ అవసరం, దేవుడికి సమర్పణ అవసరము. మరి దేవుడికి అర్పణ అవసరమైనప్పుడు ఇద్దరు అన్నదమ్ములు దేవుని మందిరానికి వచ్చారంట. ఇద్దరు అన్నదమ్ములు దేవుని మందిరానికి వచ్చి హేబేలు కూడా దేవుని మందిరానికి అర్పణ తెచ్చాడు, కయ్యను కూడా దేవుని మందిరంలోనికి అర్పణ తెచ్చాడు. చూడండి ప్రియులారా, ఈ యొక్క దేవుని మాటలు వింటున్న మనము అర్పణ తెచ్చేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో వారు అర్పించేది ఎలా ఉండాలంటే రక్త ప్రోక్షణమై ఉండాలంట. రక్త ప్రోక్షణమై ఉండాలి అంటే చూడండి, ఒక మేక పిల్లను కానీ ఒక గొర్రె పిల్లను కానీ తీసుకువచ్చి దేవుని మందిరంలో వధించాలంట. రక్త ప్రోక్షణం ఉండాలి. ఎందుకంటే పాపము విమోచన కలిగించాలి అంటే ఏం జరగాలి? రక్త ప్రోక్షణ ఆవశ్యకము అని దేవుని యొక్క లేఖనము తెలియపరుస్తుంది ప్రియులారా. కాబట్టి హేబేలు గొర్రె పిల్ల ద్వారా ఏం చేశాడు? రక్త ప్రోక్షణను దేవుడికి అర్పించాడు. ఎందుకు దేవునికి హేబేలు అర్పణ నచ్చింది? ఎందుకు ఈ రోజున దేవునికి మన అర్పణ నచ్చట్లేదు అంటే మనము రక్త ప్రోక్షణ అర్పించే వారిగా ఈ రోజున కనబడుతున్నామా? చూడండి, ఏదో తెచ్చామో, ఏదో తెచ్చామో అనే విధంగా కాకుండా దేవునికి ఇష్టమైన వాడిగా, దేవుడు ఏది కోరుకుంటున్నాడో తండ్రి చిత్తానుసారంగా. మొదటిగా చదువుకున్నాం మనం, ప్రభువా ప్రభు అని పిలుచువాడు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ ఎవరు చేస్తారండి? తండ్రి చిత్తానుసారంగా చేసిన వారు, తండ్రి చిత్తానుసారంగా నడిచిన వారు, తండ్రి మాట చొప్పున ఎవరైతే విధేయత చూపిస్తారో వారి మాత్రమే ఎక్కడ చేరుకుంటారండి? ఎక్కడ చేరుకుంటారు? పరలోక రాజ్యంలోనికి చేరుకుంటారని దేవుని యొక్క లేఖనం ఈ రోజున మనకి సూటిగా మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవునికి ఏది ఇష్టము అంటే పాత నిబంధన కాలం చూసినప్పుడు దేవునికి రక్త ప్రోక్షణ అనేది జరగాలి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. లోకా సువార్తలో కూడా చూద్దాం. చూడండి, లోకా సువార్త 2వ అధ్యాయం, లోకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు 22వ వచనం ఇటు రీతిగా రాయబడింది, మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మను శుద్ధి చేసుకున్నట్టు దినము గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువును ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకి ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లును గువ్వల జతనైనను 2 పావురముల పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన యొక్క తల్లిదండ్రులు దేవుని మందిరానికి తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విధంగానే ఏం జరిగిందంటే గొప్పలను కానీ పావురములను కానీ తీసుకుని వెళ్ళి దేవునికి ఎలాగండి బలిగా అర్పించుటకు అక్కడ కూడా ఏముండాలండి? రక్త ప్రోక్షణ ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియపరుస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయాలి. ఈ రోజున దేవుని యొక్క మందిరంలో ఉంటున్న మనము ఈ రోజున క్రమంగా ఉంటున్నామా? ఈ రోజున మర్యాదగా ఉంటున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి ప్రియులుగా, దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం ఉంటూ ఉన్నామా లేదా? ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు దేవుని మందిరంలో ప్రభుకి ప్రతిష్ఠించే సమయంలో ఏం చేశారంటండి? గువ్వలను లేదా పావురపు పిల్లలను తీసుకుని వెళ్ళి దేవునికి అక్కడ సమర్పించిన వారిగా, దేవునికి అక్కడ అర్పించిన వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం,
5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుద్ధము. ఎలా ఉండాలంట? కావున ఇతరుల వలె మత్తులుగా ఉండకూడదంట. ఎలా ఉండాలంటే మెలకువగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థించేవారిగా. మెలకువగా ఉండి ఎలా ఉండాలి? ప్రభువుకి మొరపెట్టేవారిగా మనము ఉండాలి అని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తుంది. 14వ వచనం కూడా చూద్దాం. చూడండి ప్రియులారా, 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, సహోదరులారా, ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ దేవుని సంఘస్థులారా, మేము దేవుని మందిరంలో నిలువబడి బోధించినది ఏమనగా, మేము దేవుని మందిరంలో నిలబడి ఉపదేశించినది ఏమనగా, మేము దేవుని మందిరం నిలబడి పరిశుద్ధ గ్రంథమును పట్టుకుని బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క విశ్వాసులు, దేవుని యొక్క సంఘము ఎలా ఉండాలి అంటే క్రమముగా ఉండాలి. దేవుని యొక్క సంఘం ఎలా ఉండాలంటే అక్రమము లేనిదిగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సెలవిచ్చేటప్పుడు అంటుంది, అక్రమంగా నడుచుకునే వారికి ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలంట. ఇది క్రమము కాదు, ఇది దేవుని చిత్తము కాదు అని చెప్పేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎవరైతే ధైర్యం కోల్పోయారో, ఎవరైతే నిరుత్సాహులైపోయారో, ఎవరైతే నిరాశ్రయులైపోయారో అలాంటి నిరాశ్రయులను ఏం చెప్పాలంట? ధైర్యం చెప్పాలంట. ప్రియులారా, ధైర్యం చెప్పాలంట. ధైర్యం చెరిన వాడికి ధైర్యపరచుడి. ఇంకేమంటుంది? బలహీనులకి ఊతమీయుడి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ధైర్యాన్ని విడిచిపెట్టారో, ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో, ఎవరైతే వేదనల గుండా వెళ్తున్నారో వారిని బలపరచాలంట, వారిని వెన్ను తట్టాలంట, వారి పక్షాన మీరు నిలబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరి ఎడల దేవుని నమ్మిన వారు కావచ్చు, దేవుని నమ్మని వారు కావచ్చు, అందరి ఎడల ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండాలి, అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ రోజున ఆలోచన చేస్తే మీలో నాలో క్రమం ఉందా? ఈ రోజున ఆలోచన చేస్తే ధైర్యపరిచేవాడిగా ఉన్నావా? ఈ రోజున ఆలోచన చేస్తే అక్రమం చేయవారికి మనం బుద్ధి చెప్పేవారిగా ఉన్నామా? అది అక్రమము, అది సక్రమము కాదు, అది క్రీస్తు క్రమమైన పద్ధతి కాదు అని చెప్పేవారిగా మనము ఈ రోజున ఉన్నామా లేదా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి 4 వచనాలు చూసినప్పుడు మనము సంపూర్ణ భక్తియు ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క భక్తులు ఎలా ఉండాలయ్యా అంటే దేవుని యొక్క పిల్లలు సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంట, మాన్యత కలిగి ఉండాలంట, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను నేను మిమ్మల్ని. ఎలా ఉండాలంటే మీ ప్రియులారా, అందరి నిమిత్తము, దేశంలో ఉన్న ప్రజల నిమిత్తం, సంఘంలో ఉన్నటువంటి పిల్లల నిమిత్తం, హాస్పిటల్లో ఉన్నటువంటి పిల్లల నిమిత్తం, పరిపాలించేటువంటి రాజుల నిమిత్తము, అందరి కోసం మనము యాచన చేసేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలంట. ఇది మంచిదియు. ఏది దేవుని చిత్తానికి మంచిదంటే ఇది మంచిదియు, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును కూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. ఎలా ఉండాలంటే సత్యము ఎందంటే మనమందరము కూడా అనుభవము కలిగిన వారిని ఉండాలి, సత్యము వెంబడి మనము నడిచేవారిగా ఉండాలి, సత్యం అనేటువంటి దట్టిని మనము ధరించుకోవాలి అని దేవుని యొక్క లేఖనము ఈ రోజున మనతో సూటిగా
మాట్లాడుతుంది. ఆలోచన చేయాలి. ఈ రోజున మనం సత్యం అనేటువంటి దట్టిని ధరించుకున్నామా లేదా, సత్యంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు. ఎవరయ్యా ఆ భక్తుడు అంటే జకరియా. జకరియా గారు కూడా దేవుని మందిరంలో నిలబడేవాడంట. జకరియా గారు దేవుని మందిరంలో నిలబడి ఆ మాట చదువుకుందని చూడండి ఒకసారి మనము. లూకా సువార్త 1వ అధ్యాయము 8-9 వచనం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరుగుతుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతులు వచ్చినప్పుడు దేవుని మందిరంలో వంతుల వారీగా దేవునికి ఏం చేసేవారంటే ఇక్కడ మనకి ఆలయంలో ధూపం వేసేవారంట. ఇలా ధూపం వేసేటువంటి అవకాశము, ధూపం వేసేటువంటి క్రమము ఎవరికి వచ్చిందండి? జకరియా గారికి వచ్చిందంట. ఇలా జకరియా గారికి వచ్చినప్పుడు జకరియా గారు ఏం చేశారంటే ఆలయంలోనికి వెళ్ళి, ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటము మనం చూస్తున్నాం. ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రజా సమూహం కూడా ఈ యొక్క జకరియా గారితో కూడా ఏం చేస్తుందంటే ధూపము వేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఏంటి ఈ ధూపం అంటే? ఈ ధూపం ఏంటంటే ప్రార్థన ప్రియులారా. ప్రార్థన ధూపములకు సాదృశ్యమై ఉన్నది కాబట్టి జకరియా ఏం చేస్తున్నాడంటే ధూపము వేస్తూ ఉన్నాడంట. జకరియా ఏం చేస్తున్నాడంటే యెహోవా మందిరంలోనికి లేదా ప్రభువు మందిరంలోనికి వెళ్ళి ధూపము అనగా ప్రార్థించేవాడిగా మనకి కనబడుతున్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము కూడా దేవుని మందిరంలో ధూపము వేసేవారిగా, ప్రార్థించేవారిగా ఉన్నామా? లాక్డౌన్ సమయం వచ్చింది, దేవుని మందిరాలు మూతపడిపోయాయి, సేవకులు బలహీనులైపోయారు, సేవకులు దేవుని మందిరానికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి విశ్వాసులైనా వస్తున్నారా? మరి విశ్వాసులైనా ధూపం వేస్తున్నారా? మరి విశ్వాసులైనా దేవుని మందిరంలో ప్రార్థిస్తూ ఉన్నారా? ఆలోచన చేయాలి. 141వ కీర్తన చూడండి, 2వ వచనం. వారి తమ హృదయంలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారి నిత్యము యుద్ధము రేపుదురు. 141వ కీర్తన 2 చూద్దాం. నా ప్రార్థన ధూపము వలెను, నేను నా చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారం అగును గాక. ఎలా ఉందంటండి? భక్తుడైనటువంటి దావీదు గారంట ఏం చేస్తూ ఉన్నారు? అయ్యా, నేను నీ దేవుని మందిరంలో నిలబడి, నీ సన్నిధిలో నిలబడి నా ప్రార్థన నేను ధూపము వలె సమర్పిస్తూ ఉన్నాను. నా ప్రార్థన నేను ఎలా చేస్తున్నానంటే మానక చేస్తూ ఉన్నాను, విసుగగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె. ఉందా ఈ రోజున అనుభవం? ఉందా ఈ రోజున ఆ ధూపం వేసేటువంటి అనుభవం? ఉందా ఈ రోజున ఆ యొక్క చేతులెత్తేటువంటి అనుభవం? ఉందా సాయంకాలం నైవేద్యం ప్రభువుకి సమర్పించేటువంటి అనుభవం ఈ రోజున మనకి కనబడుతూ ఉందా? ఆలోచన చేయాలి. యాజకులు అంటండి 2 పనులు చేయాలంట. యాజకులు ఏం చేయాలంటే, ఎవరు యాజకులు? దేవుని యొక్క సేవకులు. ఎవరు యాజకులు? పాస్టర్స్. ఎవరు యాజకులు? ఉపదేశకులు. ఎవరు యాజకులు? దేవుని పరిచర్య కోసం, దేవుని సేవ కోసం తమ జీవితాన్ని సమర్పించుకున్నవారు. సేవైనా సావైనా నేను సిద్ధము అనేటువంటి పక్షాన, దేవుని పక్షాన నిలబడిన వారు ప్రత్యేకంగా 2 పనులు చేయాలి. ఏమిటయ్యా ఈ 2 పనులు అంటే? 1 ధూపము వేయాలి. ఏం చేయాలండి? దేవుని మందిరము చేరుకుని బలిపీఠం వద్దకు వచ్చి ధూపము వేయాలంట. ఏమిటయ్యా ఈ ధూపం అంటే? ప్రార్థించాలి. దేవుని మందిరము మూత వేసినప్పటికీ, దేవుని మందిరం తెరవలేనప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ, నీటిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నీ సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నీవు మాత్రము దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉండాలని దేవుని యొక్క లేఖనము తెలియపరుస్తుంది. 2వదిగా గొర్రె పిల్ల రక్తంతో చేత పట్టుకుని వెళ్ళి అర్పణను అర్పించాలి. ఏం చేయాలండి? గొర్రె పిల్ల యొక్క రక్తమును చేత పట్టుకుని, చూడండి, గొర్రె పిల్ల యొక్క రక్తమును చేత పట్టుకుని వెళ్ళి దేవునికి ఏం చేయాలంటే అర్పణం అర్పించే వారిగా ఉండాలంట.
ఆలోచన చేయాలి. ఈ రోజున నిజంగా దేవుని సేవకులైన వారు, నిజంగా దేవుని పరిచర్య చేస్తున్నవారు, నిజంగా దేవుని పని చేస్తున్నవారు ఈ రెండు పనులు చేస్తూ ఉన్నారా? దేవుని యొక్క ధూపం వేసేవారిగా ఉన్నారా? దేవునికి వారు సమర్పించే వారిగా ఉన్నారా? దేవునికి గొర్రె పిల్ల రక్తమును చేత పట్టుకుని అర్పణ అర్పించే వారిగా ఈ రోజున సంఘాలు కనబడుతున్నాయా లేదా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5:25 చూస్తున్నప్పుడు మనము ఆత్మ అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఎలాగంటే మనము దేవుని యొక్క ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి, పరిశుద్ధ ఆత్మను అనుసరించి ఎలా నడుచుకుంటామంటే క్రమముగా నడుచుకుందాము, మర్యాదగా నడుచుకుందాము, దేవుని యొక్క ధూపం వేయడానికి సిద్ధంగా ఉందము, దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తమును పట్టుకుని ఎలా ఉంటామండి? అర్పణను అర్పించేవారిగా మనము కనబడాలని దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియపరుస్తూ ఉన్న పిల్ల. చివరగా దేవుని యొక్క మాటలు ముగించే ముందు రోమాపత్రిక చూద్దాం. చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు మనం చూసుకున్నప్పుడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానిని హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగో అప్పగింపబడుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవమును నీతికి దాసులుగా అప్పగించుకునడి. దేవుని జనాంగమా, ఈ అంత్యకాలంలో, ఈ రాకడ సమయంలో ఇంతవరకు నీవు శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా ఒకవేళ మాట్లాడవేమో, శరీర బలహీనతను బట్టి శరీర క్రియలకు నువ్వు అప్పగించబడి ఉన్నావేమో, శరీర క్రియలతో నువ్వు నిండుకొని ఉన్నావేమో, పాపంతో నువ్వు నిండుకొని ఉన్నావేమో. దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తుంది, మీరు పాపములకు దాసులై ఉంటురు కానీ ఏ ఉపదేశ క్రమములకు మీరు అప్పగింపబడుతారో ఇప్పుడు పాపమునకు దాసులై మీరు ఏ ఉపదేశ క్రమమునకు ఏదైతే మెల్కీషెదెకు క్రమం ఉందో ఆ క్రమముకు అప్పగించబడిన మీరు ఈ రోజున ఎలా ఉండాలండి? పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను, మీ శరీరములను ఎలా ఉంచుకోవాలంట? నీతికి దాసులుగా అప్పగించుకోవాలంట. ప్రైజ్ కార్డు దేవుడికి వందనాలయ్యా. నీతికి దాసులుగా, నీతికి, ధనానికి కాదు, వ్యక్తిగత అవసరాలకి కాదు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి కానే కాదు, పాపమయమైపోయినటువంటి శరీర అవయవములకు, శరీర క్రియలకు కాదు, నీతికి దాసులుగా ఉండాలని ఈ రోజున దేవుని యొక్క లేఖనం ఈ రోజున నీతో నాతో సూటిగా మాట్లాడింది. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నీవు నేను ఎలా ఉన్నాము? అక్రమంగా ఉన్నామా? సక్రమంగా ఉన్నామా? నీతిని అనుసరిస్తూ ఉన్నామా? అనీతిమంతులమై ఉన్నామా? ధూపము వేసేవారిగా ఉన్నామా? లేదా అన్యులతో సహవాసం కలిగి ఉన్నామా? ప్రార్థించేవారిగా ఉన్నామా? పడుకునేవారిగా ఉన్నామా? ఎలా ఉంది ఈ రోజున నీ ప్రవర్తన? ఎలా ఉంది ఈ రోజున నీ క్రియలు? ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏమై ఉన్నావో లెక్క అప్పగించవలసిన బాధ్యత నీ మీదే ఉంది. ఈ రోజున ఆలోచన చేయాలి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా గనుడా, నా యేసయ్య, నా రాజా, నా తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభానైనా ఈ రోజున ప్రభా సూటిగా ప్రభానైనా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అక్రమంగా నడుచుకుంటున్నామేమో దేవా, నీ సన్నిధిని విడిచిపెట్టేసామేమో ప్రభువా, నీ సన్నిధిలో ధూపం వేయట్లేదేమో, నీ సన్నిధిని మేము ప్రార్థించట్లేదేమో, నీ సన్నిధిని ప్రభు రక్త ప్రోక్షణగా మేము ప్రభు మా యొక్క ఆత్మలను, మా యొక్క ప్రాణములను అర్పించుకోవట్లేదేమో. మరి యొక్క దినములందు ప్రభువా నీ లేఖనాల ద్వారా నాతోటి నీ ప్రజలైనటువంటి పిల్లలతోటి ఈ యొక్క ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి బిడ్డలతోటి నువ్వు సూటిగా మాట్లాడినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగోనయ్యా దేవా,
నీ పిల్లలు చదివిపోయి ఉన్నారు ప్రభువా. నీ పిల్లలు ప్రభువా దేవుని మందిరానికి రావట్లేదయ్యా. దేవుని మందిరానికి వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది ప్రభువా. అనేక మంది సేవకులు నిద్రిస్తూ ఉన్నారయ్యా. అనేక మంది సేవకురాలు నిద్రిస్తూ ఉన్నారు దేవా. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీవే ఆదరణ కలిగించండి. నీవే వారి పక్షాన ఉండండి ప్రభువా. నీవే ప్రభువా వారికి ప్రభు ధైర్యం ఇవ్వండి ప్రభువా. నీవే వారితో మాట్లాడండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ పరిచర్యలో వాడుకోండి ప్రభువా. మరణం వరకు నమ్మకముగా, మరణం వరకు నీతిగా, మరణం వరకు నా పరుగును కడముట్టించేవాడిగా, నీ సేవలో కరిగిపోయేవాడిగా, నీ పరిచర్యలో వాడబడేవాడిగా, కేవలము నీ సేవ కోసం, నీ పరిచర్య కోసం బ్రతికే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. బలహీనమైనటువంటి నీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభు మరణ పాంచులో ఉన్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ శక్తితో, నీ బలముతో, నీ మహిమతో, నీ రక్తముతో వారిని ప్రోక్షించండి ప్రభువా. వారిని విమోచించండి ప్రభువా. వారికి శక్తిని అనుగ్రహించండి దేవా. వారిని లేవనెత్తండి ప్రభువా. వారిని కుంగిపోయిన వారిని ప్రభు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఆక్సిజన్ లెవెల్ని పెంచండి ప్రభువా. షుగర్ని నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. బీపీని నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. నీ శక్తితో, నీ బలముతో, నీ మహిమతో వారిని నింపండి దేవా. ఇంకా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రభువా బలహీనులై ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన ఇంకా అల్లాడుతూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మా రాజులను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా నీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యమంత్రులను జ్ఞాపకం చేసుకోండి. ప్రధానమంత్రులను జ్ఞాపకం చేసుకోండి. బలహీనులైనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పోలీసు వారిని జ్ఞాపకం చేసుకోండి. వైద్య సిబ్బందిని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవా వారి ప్రాణములను బలంగా పెట్టి దేవా, వారి కుటుంబాన్ని ప్రణంగా పెట్టి ప్రభువా వారి యొక్క ప్రభు సేవలను అందిస్తూ ఉన్నారు దేవా. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటామని, నీ దాసులకు తోడే ఉంటావని, నీ దాసులు మా మధ్యకి నడిపించుకొస్తావని, నీ శక్తితో, నీ బలంతో మరొకసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డను స్వస్థపరుస్తావని నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పాదాలను సమర్పించుకుని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.